1989లో ఒక సునామీ అయితే వచ్చింది మన తెలుగు రాష్ట్రాలలో. ఆ సునామీ పేరే శివ. శివ మూవీ 1989లో రిలీజ్ అయింది. అసలు ఆ సినిమాని అప్పుడు వాళ్ళు చూసినప్పుడు ఏంద్రా బాబు ఈ సినిమా ఎట్లుంది ఏంటి, అసలు సినిమా చూస్తేనే సినిమా తీస్తే ఇలా తీయాలి, అందున్న మ్యూజిక్ అయినా అందున్న బీజం అయినా అందున్న మెయిన్గా ఫైట్ సీన్లు అయినా అసలు ఇంద్రా బాబు అని డైరెక్టర్లు, హీరోలు, ప్రొడ్యూసర్ పిచ్చోళ్ళు అయిపోయారు ఆ సినిమాని చూసినప్పుడు. మరి అంత మంచి సినిమాని తీసింది మన ఆర్జీవి గారు. ఆర్జీవి గారు వచ్చిన తర్వాత ఒక లెక్క, రాకముందు ఒక లెక్క అన్నట్టు. ఆర్జీవి గారు రాకముందు తెలుగు ఇండస్ట్రీ మన టాలీవుడ్ ఒక రకంగా ఉంటే, ఆర్జీవి గారు వచ్చిన తర్వాత అసలు సినిమా తీస్తే ఇలానే తీయాలి అని చూపెట్టి మరి ఆర్జీవి గారు సక్సెస్ చేసుకున్నాడు ఆయన. అసలు ఈ సినిమా మరి మళ్ళా 2020లో రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ సినిమా దేని కారణంగా రిలీజ్ చేస్తున్నారు, ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా మాట్లాడుకుందాం. అంతేకాకుండా శివ మూవీ గురించి కూడా మనం పూర్తిగా మాట్లాడుకుందాం. దానికంటే ముందు వెల్కమ్ టు మై ఛానల్. శివ మూవీలో అసలు మెయిన్గా మనకి ఇంపాక్ట్ చేసిన క్యారెక్టరు నాగార్జున గారు. శివ మూవీలో ఒకటే ఉంటుంది, ఒకటే సీను, చేను లాగి మడత పెట్టుకుని కొడితే ఆ సీన్కే బ్లాక్ బస్టర్ అయిపోయిన సినిమా. అప్పుడు ఆ ఫైటింగ్స్ అయినా వెరైటీ సౌండ్ వచ్చాయి. ఫైటింగ్ ఇట్లా గుద్దినప్పుడు ఇంతకుముందు శివ మూవీ రాకముందు ఒక సౌండ్ వస్తే ఇప్పుడు ఒక రకంగా వచ్చేది శివ మూవీ ఫైట్ ఒక గుద్దినప్పుడు. అంటే ఆ విధంగా ఆర్జీవి గారు అంత మైండ్ పెట్టి, అంత డెడికేషన్ పెట్టి సినిమా తీసిందంటే ఆర్జీవి గారికి నిజంగా క్లాప్స్ కొట్టాల్సిన పక్క. అంతేకాకుండా అదే కష్టం నాగార్జున గారు కూడా ఎక్సలెంట్ మన యాక్టింగ్ చేస్తాడు అందులో. అసలు ఆ శివ మూవీ చూస్తుంటే అసలు ఏదరా బాబు, అసలు ఇదా సినిమా ఇట్లా తీయాలా, డైరెక్షన్ ఇట్లుండాలా, ఆ యాంగిల్స్ అయినా కానీ, కెమెరా యాంగిల్స్ అయినా కానీ, నడిచొస్తుంటే ఈ విధంగా పెట్టాలి, పోతుంటే ఈ విధంగా పెట్టాలని ఆర్జీవి గారు చూపెట్టి మరి డైరెక్టర్లకి చూపెట్టాడు. ఆ సినిమా చూసి మరి తీసి మరి చూపెట్టాడు. అప్పుడు ఉన్న డైరెక్టర్లు అందరూ అసలు ఇది ఎట్లా తీసారు సినిమా అసలు అని డైరెక్టర్ శివ మూవీని చూసి నేర్చుకొని మళ్ళీ వాళ్ళు ఆ డైరెక్షన్ని నేర్చుకొని మరి ఏ సినిమాలలో వాడారు. మరి శివ మూవీ ఆర్జీవి గారు అంత కష్టపడి తీశారు. ఆర్జీవి గారికి నిజంగా క్లాప్స్ కొట్టాలి. అంతేకాకుండా శివ మూవీ టీజర్ కూడా యూట్యూబ్లో పెట్టారు నిన్న. ఆ టీజర్లో వచ్చేసి రాజమౌళి గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు అందరూ మాట్లాడారు. శివ మూవీ నాకు ఒక ఇంపాక్ట్ ఇచ్చిన మూవీ అని అందరూ A to Z ఒప్పుకున్నారు, వాళ్ళే ఒప్పుకున్నారు. శివ మూవీ అంటే శివ మూవీ ఇంపాక్ట్ అసలు నా లైఫ్లో వన్ టైం చూసినా, ఒకసారి చూసినా కదా డైరెక్షన్, అలాంటి డైరెక్షన్ మళ్ళీ ఎక్కడ చూడలే అన్నట్టు రాజమౌళి గారు అయినా మాట్లాడారు. ప్రభాస్ గారు కూడా నన్ను ఇంపాక్ట్ చేసిన సినిమా ఏదైనా ఉందంటే అది శివ మూవీ అని కూడా చెప్పాడు ప్రభాస్ గారు. మహేష్ బాబు గారు కూడా అదే మాట చెప్పారు. అంటే శివ మూవీ అంత ఇంపాక్ట్ చూపెట్టిందంటే అర్థం చేసుకోవాలి మనకి శివ మూవీ ఎంత ఇంపాక్ట్ చూపెట్టిందో. అయితే ఈ శివ మూవీ వచ్చేసి November 14th రిలీజ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ మూవీకి కావాల్సిన పనులన్నీ వేగంగా జరుగుతున్నాయి. అంతేకాకుండా ఈ మూవీ 4Kలో రిలీజ్ చేస్తున్నారు. November 14th రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే మన అక్కినేని నాగేశ్వరరావు గారి 101వ జయంతి. దాని సందర్భంగా శివ మూవీ అనేది రిలీజ్ చేస్తున్నారు. శివ మూవీకి ఎంతమంది వెళ్తున్నారో కూడా కామెంట్ చేయండి. మీతో పాటు నేను కూడా థియేటర్లో కలుస్తా. మరొక అప్డేట్తో మీ ముందర ఉంటా.